హాయ్ అండి. అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఏమంటే భాద్రపద శుక్ల ఏకాదశి లేదా శుద్ధ ఏకాదశి. దీన్నే పరివర్తన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి రేపు ఎడమ వైపు నుంచి కుడివైపుకు పరివర్తనం అంటే మార్పు చెందుతారనమాట. కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అంటారు. అలా పరివర్తనం చెందుతారు కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. రేపు అందరూ కూడా ఏకాదశి నాడు ఎప్పుడు మనం పాటించే నియమాలను పాటిస్తూ వాటితో పాటుగా మనం రేపు వైష్ణవాలయం కానీ ఏదైనా విష్ణువుకు సంబంధించిన ఆలయాలు శ్రీకృష్ణ ఆలయం కానీ రామాలయం కానీ ఏదైనా ఆలయాన్ని దర్శించుకోవడం, కృష్ణుడు లేదా రాముడు లేదా విష్ణుమూర్తిని రేపు వీలైనంత మట్టుగా స్మరించుకుంటూ ఉండడం, అట్లాగే రేపు విష్ణుమూర్తికి కానీ శ్రీకృష్ణ పరమాత్ముడికి కానీ రాముడికి కానీ తులసి దళాలని సమర్పించటం వల్ల ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది. ఏ స్తోత్రాలని చదివే అంత అవకాశం లేని వాళ్ళు ఓం విష్ణవే నమః అని కానీ ఓం శ్రీకృష్ణాయ నమః అని కానీ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్నైనా ఇలా విష్ణువుకు సంబంధించిన ఏ మంత్రాన్నైనా రేపు జపించుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అందరూ నన్ను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.